యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త స్ట్రైకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు నల్గొండలో బ్యాంకర్ యూనియన్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బ్యాంకింగ్ రంగంలో వారంలో 5 పని దినాల విధానంను అమలు చేయాలనే న్యాయమైన డిమాండ్ సాధనకై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త స్ట్రైక్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం ఎస్బీఐ బ్యాంక్, క్లాక్ టవర్ సెంటర్ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగులు అధిక పని భారం, సిబ్బంది కొరత, పెరుగుతున్న మానసిక ఒత్తిడితో పనిచేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను మెరుగుపరిచేందుకు 5 రోజుల పని విధానం అత్యంత అవసరమైందని, ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఆర్థిక సంస్థల్లో ఈ విధానం అమలులో ఉండగా బ్యాంకింగ్ రంగంలో దానిని అమలు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిగణనలోకి తీసుకుని 5 రోజుల పని దినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కామ్రేడ్ కత్తుల ఈశ్వర్ కుమార్, సుమన్, శ్రమిక్, రాజశేఖర్, అలీముద్దీన్, యాదయ్య, జీవన్, నరసింహ, దిలీప్, ప్రవీణ్, రాజు, శివ, ప్రియాంక, సంధ్య, సతీష్ రెడ్డి, కురుళ్ల విజయ్ కుమార్, యుగేందర్, రామ్మోహన్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్బీఐ బ్యాంకు గడియారం సెంటర్లో మేము ఏదైతే దేశవ్యాప్త సమ్మె ఉన్నదో అది ఇక్కడ పూర్తిగా విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఎస్బీఐ నాయకులు, వివిధ రంగ బ్యాంకుల నాయకులు చేయూతనిచ్చి ఇక్కడ ఈ యూఎఫ్బియుని బలపరిచి మేము సమిష్టిగా ఉన్నామని చెప్పి తెలియజేసి ఈ ఫోరంని ఇక్కడ స్ట్రైక్ని విజయవంతంగా నిర్వహించడానికి అందరూ సహకరించారు. ముఖ్యంగా ఈ స్ట్రైక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము వారంలో 5 రోజుల పని దినాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఆర్బీఐ, సెబీ, ఎల్ఐసి టోటల్గా ట్రేడింగ్ ఏదైతే ఉన్నదో అన్నీ కూడా 5 రోజుల పని దినాలు పనిచేస్తుంటే బ్యాంకు ఉద్యోగస్తులుగా మేము మొదటి శనివారం, 3వ శనివారం మాత్రం మేము విధులు నిర్వహిస్తున్నాం. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 5 రోజుల పని దినాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పి మునుముందు ఏ కార్యక్రమమైన అధిష్టానం మా యునైటెడ్ ఫోరం తరఫున ఇచ్చిన వెంటనే ఇక్కడ జిల్లా కేంద్రంగా అందరం సమిష్టిగా ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అందరిది ఒకే ఒక ఏంటంటే 5 డేస్ బ్యాంకింగ్ రావాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. 5 డేస్ బ్యాంకింగ్ రాకపోతే నిరవధిక సమ్మెకు వెనకాడే ముచ్చటే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ముఖ్యంగా ప్రజల సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు మేము సమ్మె నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్రజల సహాయ సహకారాలు ఎప్పుడు మాకు ఉంటాయని తెలియజేసుకుంటూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి 5 రోజుల పని దినాలకు మద్దతుగా ఈరోజు తెలంగాణ ఆల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మా అప్రైజర్స్ అసోసియేషన్ నుంచి మేము మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మరి 5 రోజుల పని దినాలను తక్షణమే మరి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి రోజుకు మన అప్రైజర్లు కూడా సమస్యలు చాలా ఉన్నాయి. దాన్ని కూడా తీర్చిన ఏవేకు మద్దతు మరి తెలియజేయాలని చెప్పేసి వారికి మద్దతుగా మేము ఉంటున్నాం. బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఒత్తిడితో పనిచేస్తున్నారు ప్రజల కోసం, ప్రభుత్వాల కోసం. అలాంటి బ్యాంకు ఉద్యోగులు 2 రోజులు మాత్రం అదనంగా అడుగుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిరోజు అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి సిద్ధమని చెప్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం మాట ఇచ్చి ఈ రోజు వరకు అటు మాట నెరవేర్చకుండా అటు హామీని పక్కన పెట్టింది. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె చేపట్టాము. బ్యాంకు ఉద్యోగుల కృషిని గుర్తించి ఈ 5 డే బ్యాంకింగ్ డిమాండ్ని వెంటనే అమలు చేయాలని, గుర్తించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలియజేస్తున్నాను.